హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోని నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తున్నాను కదండి. ఆ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లోని ఒక ప్రియా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి బాగా చదివింది, జాబ్ అయితే రావట్లేదు. ఎలా అయితే ట్రై చేసి ఒక ఇంటర్వ్యూకి అయితే ఫేస్ చేసింది, కానీ కష్టమైపోయింది. అసలు జాబ్ అయితే రాలేదు. చాలా సాడ్గా బాధపడుతూ ఉందన్నమాట. బాధపడుతూ ఉంటే ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ పెద్ద కేక్ అయితే ఉంది. ఏంటంటే ఆ రోజు తన బర్త్డే అనమాట. అది కూడా మర్చిపోయింది. ఆ బాధలోనే పెద్ద కేక్ అయితే రెడీగా ఉంది. లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ఎదురుగా తన ఫేవరెట్ గాడ్ దేవుడు ఉన్నాడనమాట నించొని. చూసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి ఆ దేవుడు ఏంటన్నాడంటే, నువ్వు కేక్ కట్ చేయని చెప్పేసి అని అన్నాడనమాట. అనేసరికి కేక్ అయితే కట్ చేసింది చిరాగ్గాన. ఎందుకంటే తనకి జాబ్ అయితే రాలేదు, చాలా చిరాగ్గా ఉంది. కేక్ అయితే కట్ చేసింది. కట్ చేసిన తర్వాత అప్పుడు గాడ్ దేవుడు ఏం చేశాడంటే గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఒక పెద్ద బ్యాగ్ అయితే ఇచ్చాడు. ఇచ్చితే ఓపెన్ చేసి చూసిందనమాట, ఏంటుంది అని చెప్పేసి ఎగ్జైట్మెంట్గా చూసింది. చూస్తే అందులో ఏమీ లేదు. సరే గాడ్ కదా ఇచ్చాడు, ఏమి అనుకోకూడదని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్పేసింది. అలా మళ్ళీ ఇంకొక సంచి ఇచ్చాడు. ఇస్తే అది కూడా చూసేసరికి అందులోనూ కూడా ఏమీ లేదు. మళ్ళీ ఇంకో సంచి కూడా ఇచ్చాడు. ఇస్తే అందులోనూ కూడా ఏమీ లేదు. అన్నీ ఖాళీ సంచులు. ఏంటి దేవుడా, ఇప్పటికే చిరాగ్గా ఉంది, జాబ్ అది రాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి నేను బాధపడితే నువ్వేంటి ఖాళీ సంచులు ఇస్తున్నావని అని చెప్పేసి అన్నదనమాట. అనేసరికి ఉండు కంగారు పడకు అని చెప్పేసి ఒక తలుపు అయితే తీస్తాడనమాట. తీస్తే అందులోని బంగారం, వజ్రాలు, డబ్బు ఫుల్గా నిండిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ సంచులన్నీ దానికే ఇచ్చాను, వెళ్ళి అవన్నీ ఆ సంచుల్లో వేసుకో అని చెప్పేసి చెప్తాడనమాట దేవుడు. అప్పుడు చూసి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిందంటే అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది. మనకి కూడానా మనకి ఇప్పుడు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుంది అంటే ఆ ఖాళీ సంచుల్లాగా అనమాట. అలాగనే అనుకోవాలి. ఆ ఖాళీ సంచులు కాస్త మనకి ఫిల్ అవ్వాలి అని అంటే దానికి టైం రావాలి, ఓపిక పట్టాలి. అంతేగాని వెంటనే ఏది అవ్వదు కదా. మనలో ఓపికని కూడా పరీక్షిస్తాడు దేవుడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.